విధి నిర్వహణలో ప్రజలకు అందించిన సేవలే ఉద్యోగులకు ఉన్నతమైన గుర్తింపునిస్తాయని కొత్తపాలెం సర్పంచ్ వనగల సోమరత్నం వైకాపా నాయకుడు జెన్నిబాబులు అన్నారు. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని సచివాలయం 1-2 పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా 15 మంది ఉద్యోగులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం సచివాలయం 2లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వివిధ రూపాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. అదే క్రమంలో ప్రజలకు అందించిన సేవలే ఉద్యోగులకు ప్రత్యేకమైన గుర్తింపునివ్వటమే కాకుండా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమన్నారు. ఎన్ని రోజులు విధులు నిర్వర్తించామన్న దానికన్నా నిర్వర్తించిన విధుల్లో ప్రజలకు సంతృప్తిగా సేవలు అందించామా లేదా అని మనం చేసుకోవాలన్నారు. మంచిగా సేవలు అందిస్తున్న ఉద్యోగులు బదిలీ కావడం బాధగా ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకు బదిలీలు సర్వసాధారణం కాబట్టి ఉద్యోగులుగా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీకుమార్ మాట్లాడుతూ కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని ఉద్యోగులు అందరి సహకారంతో పంచాయతీకి పేరు వచ్చేలా సేవలు అందించడమే కాకుండా సచివాలయంలో ప్రజలకు అవసరమైన పౌర సేవలు అందించడంతో శక్తి వంచన లేకుండా కృషి చేశారని బదిలీ అయిన ఉద్యోగులను ప్రశంసించారు. ఈ కార్యక్రమం వార్డు సభ్యురాలు దొండా మంగమ్మ, కిల్లో భీమరాజు, కిముడుపుల్ మోని, పరదాని కార్తీక్, మాజీ సర్పంచ్ కెట్లంగి రాంబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇష్టం లేదు కదా అసలు వాళ్ళ ఇష్టం పెట్టం మరి చాలా బాగా మా వరశైలి కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ విధంగా మీరు యూటిలైజ్ చేసుకోండి సార్. సార్ చెప్పినట్టు లోకల్ ఇప్పుడు ఎలా ఉంటుంది కానీ మండల లెవెల్ అయితే కొత్తపాలెం చాలా మంచి పేరు ఉంటుంది. సార్ చెప్పినట్టు ఇప్పుడు ఎంపీడీఓ గారు కానీ ఇంతకుముందు ఉన్న రాజస్థాన్ గారు కానీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఎప్పుడు కనిపించే సరే చెప్పేవాళ్ళనే కొత్తపాలెం చాలా బాగుంటుంది అనేసి. ఈ విధంగా మేము చేసుకోగలిగామంటే మాకు ఇచ్చింది ఏం లేదంటే ఇప్పుడు ఏ టైంకి ఏం అడిగినా సరే పెద్దలు బెన్నబాబు గారు కానీ సెక్రటరీ కానీ ఎవరైనా సరే మాకు అందుబాటులో ఉండేవారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా చాలా మంచివారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే వచ్చి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చే స్టాఫ్ కూడా మీరు ఏం లేదండి వాళ్ళందరికీ కూడా మేము చెప్పడానికి చెప్పాము చాలా మంచివారు అన్నాము. మీరు కూడా వాళ్ళని కొంచెం జాగ్రత్త చేయించుకోండి. ఎందుకంటే తొలి 6 నెలలు అయితే వాళ్ళు కూడా కొంచెం తెలియదు కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే మీరెవరు వాళ్ళు తెలియదు, వాళ్ళెవరు మీకు తెలియదు. సో ఏమన్నా సరే కొంచెం జాగ్రత్త చేయించుకోండి. ఏమైనా డౌట్ ఉన్నప్పటికీ మాకు చెప్పండి, తప్పకుండా నేను చేసి పెడతామని మేమైతే మనవి చేసుకోండి అని. ఎందుకంటే నేను 2018లో నేను జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీ ప్రాంతం పనిచేసి కిందకు వెళ్ళి ఏజెన్సీ రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత పెద్దవరంతో పాటు కొత్తపాలెం కూడా నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అంటే నేను అనుకునేవాడిని ఎలా ఉంటుంది ఏంటి పైన ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ మనసులోని ఫీలింగ్తో రావడం జరిగింది. నిజంగా అనకూడదు కానీ కొత్తపాలెంలో ఏంటంటే నేను చేసిన 6 నెలల్లో కూడా మా సచివాలయ సిబ్బంది అంటే నేను చాలాసార్లు ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే
ఇంత మంచి సిబ్బంది వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాతో ఏంటంటే కొంతమంది ఏంటంటే చాలా రిలేషన్స్ ఏంటంటే నేను చేసిన 6 నెలలే నేనంటే గడిపేది కూడా చాలా తక్కువ. ఎందుకంటే నాకు ఈ పంచాయతీ చింతపల్లి వచ్చిన తర్వాత చాలా పంచాయతీ చేశాను. చింతపల్లి, కొమ్మంగి, కొత్తపాలెం, గన్నవరం, ఇన్ఛార్జ్ జీవాడి, మాధవరం ఇన్ఛార్జ్ జీవాడి కూడా చేశాను. ఇన్నిలో కూడా నీకు 4 పంచాయతీ నేను చేయగలిగినంటే నిజంగా ఆ గొప్పతనం అయితే నాకు కాదు. ఎందుకంటే మా స్టాఫ్ నేను అది ఆశీర్వాదం అయితే చాలా గర్వంగా చెప్తాను. ఎందుకంటే నాకేంటంటే అంటే స్పెసిఫిక్గా పేరు చెప్పకపోయినా నాకు 2 కానీ 1 కానీ నేను ఏనాడు కూడా జస్ట్ ఒక మెసేజ్ పెట్టేవాడిని, ఈ కన్నింగ్ ఉంది, ఇది చెయ్యండి అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని కొత్తపాలెం సచివాలయం ఏంటంటే ఏ పంచాయతీ 6 నెలలు కూడా ఎక్కడో రావాలి వాళ్ళు నువ్వు 4 పంచాయతీ చెప్తున్నా పెట్టండి ఈ సచివాలయం అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నా ఇంకోటి కూడా చెప్పాలి. ఎందుకంటే గత ఇంతకుముందు అవసరం ఎంత వాలంటీర్లు ఉన్నప్పుడు కూడా కలెక్టర్ సార్ లేదని నాకైతే తెలియదు. నేను ఉన్నప్పుడు మా స్టాఫ్ అంత ఇనిషియేటివ్ తీసుకొని